ఇంతవరకు ధ్యానంలో మనం ఏ రకమైనటువంటి భావాన్ని, ఏ రకమైనటువంటి విచారాన్ని మనం సాగించాలి అనే విషయాన్ని మనకి ఇంతవరకు 10 శ్లోకాల ద్వారా చెప్పారు. నేను బ్రహ్మమును, నేను ఈ దేహం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, ప్రాణాలు కాదు, ఇవేమీ కాదు. ఇవన్నీ కాకుండా వీటన్నింటిలోనూ ఉండి, వీటన్నిటికీ అంటకుండా ఉండి, వీటన్నిటికీ శక్తినిస్తూ ఏదైతే వీటికి ఆధారంగా ఉందో, అధిష్టానంగా ఉందో అదే నేను అని నిరంతరము కూడా అలా విచారణ చేస్తూ ఉండాలి. నిరంతరము కూడా అలా భావన చేస్తూ ఉండాలి. దానికే ఇక్కడ మనకి 10 శ్లోకాల్లో అనేకమైనటువంటి భావాల్ని మనకు అందించారు. ఈ భావాలన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకొని వాటిని మన యొక్క హృదయంలో ధ్యానించాలి. హృదయంలో ధ్యానించటము అని అంటే, హృదయంలో అంటే మన యొక్క బుద్ధి, మనస్సు అనేటువంటి రెండు కూడా ఏకం కావాలి. బుద్ధి ఏమో విచారణ చేయాలి, మనస్సు ఏమో ఆ భావనలో పరవశం చెందాలి. ఈ మనోబుద్ధులు రెండు కూడా ఎక్కడైతే కలుస్తాయో దాన్ని హృదయం అన్నారు. అందుకనే బ్రహ్మతత్వమసి భావయాత్మని అని ప్రతి శ్లోకానికి చివరి చెప్పడం జరిగింది. అంటే తద్ బ్రహ్మ త్వం అసి, ఆ బ్రహ్మము నీవే అని, ఆత్మని భావయ అంటే హృదయంలో భావించు అని. మరి ఈ 10 శ్లోకాల ద్వారా చెప్పబడినటువంటి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మము యొక్క లక్షణాలు, నిజంగా అవి బ్రహ్మము యొక్క లక్షణాలు కాదు. అవన్నీ కూడా బ్రహ్మాన్ని చేరుకోవటానికి బాణపు గుర్తులు. అవి సూచించినటువంటి మార్గంలో మనం కనుక ప్రయాణం చేసినట్లయితే బ్రహ్మాన్ని అందుకుంటాం. మరి ఈ రకంగా ఎవరైతే చాలా జాగ్రత్తగా కేవలం బుద్ధితోనో కేవలం మనస్సుతోనో కాకుండా మనోబుద్ధులు రెండింటినీ ఉపయోగించి ఎవరైతే ఇలా విచారణ సాగిస్తారో, ఎలా అయితే ధ్యానం సాగిస్తారో, ఎవరైతే హృదయంలో ఈ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటారో, మరి అటువంటి వాళ్ళకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి అని ఫలశ్రుతిని గురించి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 264వ శ్లోకం, 264 చూడండి. ఉత్తమర్థమిమమాత్మని స్వయం భావయేత్ ప్రధిత యుక్తి విద్ధియా సంశయాదిరహితం కరాంబువత్ తేన తత్వ నిగమో భవిష్యసి. ఉక్తం ఇమం అర్థం. ఉక్తం అంటే ఇక్కడ చెప్పబడినటువంటి, ఇమం అర్థం ఈ అర్థాన్ని, అంటే ఈ తత్వమసి మహావాక్యం యొక్క అర్థాన్ని, ఇక్కడ చెప్పబడినటువంటి తత్వమసి మహావాక్యం యొక్క అర్థాన్ని సంశయాదిరహితం, ఏ రకమైనటువంటి సంశయాలు లేకుండా, ప్రధిత యుక్తిభి అంటే చక్కని యుక్తులతో, ధియా బుద్ధితో, యుక్తితో బుద్ధితో అంటే ఉపమానాలని కూడా మనం ఊహించుకుంటూ మన యొక్క బుద్ధిని బాగా ఉపయోగించి, అంటే శుద్ధమైనటువంటి బుద్ధితో, సూక్ష్మమైనటువంటి బుద్ధితో స్వయం తాను ఆత్మని భావయేత్, నేను ఆత్మనేనని ఇలా భావించినట్లయితే, నేను ఆ బ్రహ్మాన్నే అని భావించినట్లయితే, తేనా దానివల్ల అంటే నేను బ్రహ్మమును అని భావించినందువల్ల, అలాంటి దృఢ భావన మనకు కలిగినందువల్ల, కరాంబువత్తు, కరాంబువత్తు అరిచేతిలో ఉన్నటువంటి నీటి బొట్టులాగా తత్వ నిగమ భవిష్యసి, అరిచేతిలో ఉన్నటువంటి నీటి బొట్టులాగా బ్రహ్మప్రాప్తి కలిగినటువంటి వాడివి అవుతావు, నీకు బ్రహ్మప్రాప్తి కలుగుతుంది అని.
అంటే ఇక్కడ చెప్పబడినటువంటి తత్వమసి మహావాక్య అర్థాన్ని ఏ రకమైనటువంటి సందేహాలు లేకుండా ఎవరైతే ఉపమానాలతో కూడి అంటే యుక్తితో సూక్ష్మమైనటువంటి బుద్ధితో స్వయంగా తనంతట తానుగా అంటే ఇతరుల యొక్క ప్రమేయంతో కాకుండా తనంతట తానుగా నేను ఆత్మను నేను బ్రహ్మాన్ని అని కనుక భావించినట్లయితే అప్పుడు ఆ బ్రహ్మప్రాప్తి ఎలా కలుగుతుందంటే అరచేతిలో నీటి బొట్టులాగా. అరచేతిలో మనం కనుక నీటి బొట్టు వేసుకుంటే మనకి బాగా స్పష్టంగానే కనపడుతుంది. ఇంకో మాట కూడా ఉంది ఇక్కడ, కరతలా మలకం అని అంటారు. ఇక్కడేమో కరాంబువత్తు అన్నారు. కర అంబువత్తు, అంబు అంటే నీటి బొట్టు, ఆమలకం అని అంటే ఉసిరికి పండు, చేతిలో ఉసిరికి పండులాగా. ఆ పదం వాడతారు, ఈ పదం వాడతారు, ఇక్కడ మాత్రం ఈ పదాన్ని వాడారు. అదిగో ఆ ప్రకారంగా నీవు బ్రహ్మతత్వాన్ని అందుకుంటావు అని. అంటే బ్రహ్మ సాక్షాత్కారం అని, పరమాత్మ సాక్షాత్కారం అని మనం చెప్పుకుంటాం. సాక్షాత్కారం అంటే ఈ కళ్ళతోటి చూస్తామని, ఈ కళ్ళతోటి చూడమనేటువంటి విషయం మనకు తెలుసు. మరి చూడకపోతే మనకి స్పష్టంగా తెలియదు కదా నేను ఆత్మానుభూతిని పొందానని అని అనుకుంటానేమోనని. అదేమి లేదు, నీ అరిచేతిలో నీటి బొట్టు నువ్వు ఎట్లయితే చూస్తావో అట్లనే నీకు ఆ ఆత్మానుభూతి అనేటువంటిది తెలిసిపోతుంది, అర్థమవుతుంది, అనుభవానికి వస్తుంది. కాబట్టి నువ్వు అటువంటి అనుభవంలోనే ఉంటావు అని ఇక్కడ మనకి స్పష్టంగా ఈ 10 శ్లోకాల యొక్క భావాన్ని, ఆ 10 శ్లోకాల యొక్క భావాన్ని యుక్తితో సూక్ష్మమైనటువంటి బుద్ధితో విచారణ చేస్తూ హృదయంలో గనక ధ్యానిస్తూ స్వయంగా అంటే మనంతట మనంగా చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనంతట మనంగా ప్రయత్నం కనుక చేసినట్లయితే, మనంతట మనంగా ఆ ధ్యానం కనుక సాగించినట్లయితే అటువంటి వాడు తత్వ నిగమ భవిష్యసి, ఆ బ్రహ్మ పదార్థాన్ని నువ్వు అవగాహన చేసుకుంటావు, నీవు బ్రహ్మమే అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకుంటావు అని మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. ఇది ఫలశ్రుతి శ్లోకం అంటారు. అంటే ఇంతవరకు చెప్పినటువంటి 10 శ్లోకాల యొక్క ఫలితం. అంటే ఆ శ్లోకాల్లో చెప్పినట్టుగా కనుక చేస్తే మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటో ఇక్కడ చెప్తూ ఉన్నారు. గుప్తం ఇమం అర్థం అని మొట్టమొదటి మాట. గుప్తం ఇమం అర్థం అంటే ఇంతవరకు 10 శ్లోకాల్లో ఆ పరబ్రహ్మ తత్వాన్ని వివరించడం జరిగింది. ఆ పరబ్రహ్మ యొక్క లక్షణాలని కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాల ద్వారా సూచించడం జరిగింది. అటువంటి బ్రహ్మాన్నే నేను ఏది అక్కడ చెప్పినటువంటి ఆ పదాలు ఏవైతే ఉన్నాయో అదిగో అటువంటి బ్రహ్మాన్ని నేను అని సదా హృదయంలో ధ్యానించండి అని ప్రతి శ్లోకం చివర కూడా మనకి బోధించడం జరిగింది. ఆ బ్రహ్మం యొక్క స్వరూపం మనకి అవగాహన అయితే తప్ప మన యొక్క స్వరూపంలో మనం నిలవలేము. ఎందుకని? మన యొక్క స్వరూపం బ్రహ్మమే. బ్రహ్మమునైనటువంటి నేను ఈ క్షేత్రంలో కూర్చొని నా స్వరూపాన్ని నేను మర్చిపోయి జీవుణ్ణి అని అనుకున్నా. నేను జీవుణ్ణి అని అనుకుంటున్నాను, భ్రమపడుతున్నాను, పొరపాటు పడుతున్నాను, అంతే తప్ప నేను జీవుణ్ణి కాదు. నేను ఆ పరమాత్మనే. పరమాత్మనైనటువంటి నేను ఈ క్షేత్రంలో కూర్చోవటం వల్ల, ఈ క్షేత్రంతో తాదాత్మ్యం చెందటం వల్ల, ఈ క్షేత్రం యొక్క గుణాలతో సంయోగం చెందటం వల్ల నా స్థితిని నేను మర్చిపోయి నేను జీవుణ్ణి అని అనుకున్నాను. మళ్ళీ మన స్వరూపంలో మనం నిలవాలి. అలా మన స్వరూపంలో మనం నిలవాలి అని అంటే ఆ బ్రహ్మము యొక్క స్వరూప స్వభావాలు ఏమిటో, ఆ బ్రహ్మము యొక్క లక్షణాలు ఏమిటో, ఆ బ్రహ్మాన్ని ఎట్లా గుర్తించవచ్చో, ఆ బ్రహ్మాన్ని గుర్తించడానికి మహాత్ములైనటువంటి వాళ్ళు, ఆత్మానుభూతి చెందినటువంటి వాళ్ళు లేదా శాస్త్రాలు ఏం చెప్పినాయో అదిగో ఆ భావాలన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకొని వాటిని ధ్యానంలో మనం విచారణ సాగించాలి. అలాగనే చేసినట్లయితే మన యొక్క స్వరూపం ఏమిటో మనకు కనుక అవగాహన అయినట్లయితే అప్పుడు మన స్వరూపంలో మనం నిలుస్తాం. అందుకే అనిర్వచనీయమైనటువంటి అచింత్యమైనటువంటి బ్రహ్మాన్ని ఎలాగో నిర్వచించడం కోసం అని చెప్పి కొన్ని పదాలని, కొన్ని లక్షణాలని ఇక్కడ వివరించడం జరిగింది. ఎందుకంటే పరమాత్మ అనిర్వచనీయం, నిర్వచించడానికి వీల్లేదు. ఇదిగో ఇలా ఉంటుంది
డెఫినేషన్ చెప్పడానికి వీల్లేదు. పరమాత్మకి ఏం లేవు డెఫినేషన్స్. పరమాత్మ నిర్వచించడానికి వీల్లేదు, అనిర్వచనీయం. సరే, నిర్వచించడానికి వీల్లేదండి, వాక్కుతో చెప్పడానికి వీల్లేదు, చెవులతో వినడానికి వీల్లేదు పోనీండి. మరి మన మనసులో ఏమైనా భావించడానికి వీలవుద్దా, చింతించడానికి వీలవుద్దా? అచింత్యం. కాబట్టి చింతించడానికి కూడా వీల్లేదు. కనుక ఇలా చింతించడానికి వీల్లేక, చెప్పడానికి వీల్లేక, వినడానికి వీల్లేక ఉన్నటువంటి ఆ బ్రహ్మాన్ని గురించి ఏదో ఒక రకంగా మనకి చెబితే తప్ప మనం ఆ భావాల్లో నిలబడలేము గనక, అందుకని ఇక్కడ బ్రహ్మాన్ని సూచించేటువంటి కొన్ని పదాలని మనం అర్థం చేసుకోవటం కోసం కొన్ని లక్షణాలని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ పదాలన్నీ కూడా మనం అనేక సందర్భాలు చెబుతున్నాం, బాణం గుర్తుల్లాగా మన యొక్క దృష్టిని పరమసత్యమైనటువంటి ఆ బ్రహ్మం వైపుకి తీసుకొని వెళతాయి. ఏమిటి బాణం గుర్తులు? మనం ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళామనుకోండి, అక్కడ మనకి ఏమీ తెలియదు, తెలియకపోయినప్పటికీ కూడా ఎలాగోలాగా తెలుసుకొని పోవాలనుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ మనం బయలుదేరిన చోటికి రావాలి అంటే మళ్ళీ ఎటు వెళ్తామో మనకి తెలియదు. అందుకోసమని ఏం చేస్తామంటే ఒక బాణం గుర్తులు, మనం చాక్ పీస్ కానీ లేకపోతే ఒక బొగ్గు ముక్క కానీ తీసుకొని అక్కడ రోడ్డు మీద కానీ, ఆ పక్కన గోడల మీద కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చెట్ల మీద కానీ ఏదో ఒక చోట మనం అట్లా బాణం గుర్తు వేసుకుంటూ పోతాం. అలా బాణం గుర్తు వేసుకుంటూ పోయిన తర్వాత మనం అక్కడికి పోయి మన పని అయిపోయిన తర్వాత తిరిగి రావాలి కదా. మనం వేసినటువంటి బాణం గుర్తులు ఎక్కడున్నాయో దాని ప్రకారం కనుక వస్తే మళ్ళీ ఖచ్చితంగా మనం బయలుదేరిన స్థానానికి వస్తాం. ఏదైనా అరణ్యాల్లో పడ్డామనుకోండి, ఎటు పోతామో ఎటు వస్తామో తెలియదు, ఎందుకంటే అన్ని చెట్లే, దిక్కులు కూడా తెలియదు అక్కడ. అందువల్ల మనం ఎక్కడికో వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి మనం బయటపడాలంటే, అరణ్యంలో నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితమైనటువంటి దారి తెలియాలి. ఆ దారి మనకి తెలియదు కాబట్టి మనం బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడే ఆ చెట్ల మీద కనుక మనం ఇట్లా గుర్తులు, బాణం గుర్తులు కనుక వేసుకుంటా వెళితే మళ్ళీ అదే గుర్తుల ప్రకారం మళ్ళీ మనం బయలుదేరినటువంటి స్థలానికి రావచ్చు. అందుకని ఈ బాణం గుర్తులు అనేటువంటివి మనం చేరుకోవాల్సినటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ స్థానాన్ని చేరుకోవటానికి చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. అదేవిధంగా బ్రహ్మం అంటే ఎటువంటిదో, ఏ లక్షణాలు కలిగిందో వివరించినటువంటి పదాలన్నీ కూడా మనల్ని బ్రహ్మం వైపుకి తిప్పడానికి, బ్రహ్మము దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి, ఆ బ్రహ్మాన్ని చేరుకోవడానికి, మన స్వస్థానమైనటువంటి బ్రహ్మాన్ని, అది మన స్థానమే, మన స్వస్థానమైనటువంటి బ్రహ్మాన్ని చేరుకోవటానికి బాణం గుర్తుల్లాగా ఈ పదాలన్నీ కూడా, ఈ 10 శ్లోకాల్లో చెప్పినటువంటి పదాలు మనకి చక్కగా సహాయపడతాయి అన్నమాట. అందువల్ల ఇవి మనల్ని మన స్వస్థానానికి, పరమాత్మ స్థానానికి చేర్చేటువంటివి కనుక, చేర్చడానికి మనకి సహాయపడతాయి కనుక వీటి యొక్క సహాయాన్ని మనం తప్పకుండా స్వీకరించాలి. అలా తప్పకుండా స్వీకరించడం అంటే అర్థం ఏమిటంటే వాటికి సంబంధించినటువంటి అసలైనటువంటి అర్థాన్ని, లక్ష్యార్థాన్ని తెలుసుకొని ఆ అర్థాన్ని మనం స్వానుభవానికి తెచ్చుకొని అలా ఆ భావనలో మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. మనంతట మనంగా ప్రయత్నం చేయాలి. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం. గురువు మార్గాన్ని చూపిస్తాడు, శాస్త్రాలు మార్గాన్ని చెబుతాయి, కానీ ఆ మార్గంలో నడవలసినటువంటి వాళ్ళం మాత్రం మనమే. అందుకనే స్వయంగా మనంతట మనంగా అదిగో ఆ మార్గంలో ప్రయాణం చేయాలి. అయితే సంశయాదిరహితం అంటారు. ఈ పదాలను తెలుసుకునేటప్పుడు మనకు కొన్ని సంశయాలు, సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ పదాలన్నీ కూడా లోతైనటువంటి అర్థంతో ఉంటాయి. మనం పైపైన చూస్తే ఏదో ఒక అర్థంతో ఉంటాయి, కానీ లోతుగా కనుక ఆలోచిస్తే మరొక అర్థంతో కనిపిస్తూ ఉంటాయి. మరి అసలైనటువంటి అర్థం, ఉద్దేశించిన అర్థం అంటే మహాత్ములు ఏ అర్థంతో, ఏ ఉద్దేశంతో ఆ పదాలను మనకి ఇచ్చారో ఆ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనం అపార్థం చేసుకున్నట్టే. అందుకని పై అర్థం తీసుకుంటే లాభం లేదు. ఉద్దేశించిన అర్థమే కావాలి, లక్ష్యార్థమే కావాలి. మనం ఎంత లోతైన అర్థం తీసుకున్నా ప్రయోజనం లేదు. కానీ ఉద్దేశించిన అర్థం ఏమిటో, మహాత్ములు ఉద్దేశించినటువంటి అర్థం ఏమిటో దాన్ని మాత్రమే తెలుసుకోవాలి. అందుకనే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట, సంశయాదిరహితం అని. మన యొక్క మనోబుద్ధులకి అతీతమైనటువంటి సత్యాన్ని మనోబుద్ధుల స్థాయిలో ఉన్నటువంటి వారికి చెప్పేటప్పుడు కొన్ని సంశయాలు, కొన్ని సందేహాలు ఇలా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే
పరమాత్మని గురించి చెప్పడం అని అంటే, మోక్షాన్ని గురించి చెప్పడం అంటే, బ్రహ్మ సాక్షాత్కారాన్ని గురించి చెప్పడం అని అంటే అది అనుభవం చెప్పాలి, అనుభవాన్ని చెప్పాలి. అనుభవాన్ని చెప్పేటప్పుడు మనోబుద్ధుల స్థాయిని దాటాలి. మనోబుద్ధుల స్థాయిని దాటకుండా ఆ స్థాయిలో ఉన్నటువంటి వాడికి ఆ స్థాయికి దిగి వచ్చి చెప్పాలి. అప్పుడే అర్థం అవుద్ది, లేకపోతే అతనికి అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏమవుద్ది? సంశయాలు, సందేహాలు కలుగుతూ ఉంటాయి. మరి సందేహాలతో కనుక మనం ఉన్నట్లయితే సత్య దర్శనానికి మనకి అవకాశం ఉంది. సందేహాతీతంగా ఉండాలి. అందుకనే భారతీయ వేదాంతం అంతా కూడా గురు శిష్య సంవాద రూపంలోనే ఉంటుంది. భగవద్గీత కూడా అంతే, గురు శిష్య సంవాద రూపం. శ్రీకృష్ణుడు గురువు, అర్జునుడు శిష్యుడు. అలాగే ఉపనిషత్తులన్నీ కూడా గురు శిష్య సంవాద రూపంలోనే ఉంటాయి. బ్రహ్మసూత్రాలు అలాగనే ఉంటాయి, ధర్మసూత్రాలు అలాగనే ఉంటాయి. అలా మనకి వేదాంత గ్రంథాలన్నీ కూడా భారతీయ వేదాంతం, హిందూ ధర్మంలో ఉన్నటువంటి వేదాంతం అంతా కూడా గురు శిష్య సంబంధ రూపంలో ఉంటాయి. ఎందుకనంటే గురువు చెప్పుకుంటూ పోతూ ఉంటే మనకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. కానీ అక్కడ ఓ శిష్యుడు ఉండి మన బదులుగా వాడు కనుక అడుగుతూ ఉంటే మనం అడగకుండానే మనకు సరిపోతుంది. ఈ కారణం ఏమిటంటే మనకి సందేహం ఉన్నా కూడా మనం అడగం. ఉంటే ఉందిలేండి, ఎన్నో సందేహాల్లో అది కూడా ఒకటి అని అనుకుంటాం. కానీ అట్లా అనుకోకూడదు. ఏ సందేహం వచ్చినా కూడా ఆధ్యాత్మిక రంగంలో ఆ సందేహాన్ని తీర్చుకోవాలి. అలా తీర్చుకోవడానికి నీ అంతటి నువ్వు ప్రయత్నం చేయొచ్చు. ఆ ప్రయత్నం సఫలమైతే సరే సరి. ఒకవేళ సఫలం కాస్తే గురువుని, సద్గురువుని అడిగి ఆ సందేహాన్ని తీర్చుకోవటం చాలా మంచిది. ఎందుకంటే దేహం ఉన్నంత వరకు సందేహాలు ఉంటాయి. కానీ సందేహాలతో ఉన్నటువంటి జీవుడు ఆ పరమాత్మను చేరుకోవటం సాధ్యం కాదు. సత్య దర్శనానికి సందేహరహితమైనటువంటి స్థితే కావాలి. అపరోక్ష జ్ఞానాన్ని పొందాలంటే, అంటే అపరోక్ష జ్ఞానం అంటే అనుభవ జ్ఞానం, అంటే నేను బ్రహ్మాన్ని అనేటువంటి అనుభవం కలగటం. అలాంటి అనుభూతి కనుక కలగాలి అని అంటే ఇదిగో ఈ సందేహాలన్నీ కూడా మనకి ప్రతిబంధకాలు అవుతాయి, ముందరి కాళ్ళకి బంధాలు అవుతాయి, మనల్ని ముందుకు అడుగు వేయకుండా చేస్తూ ఉంటాయి. అందుకనే సందేహాతీతంగా గ్రహించాలి అని ఇక్కడ శంకరాచార్యులు వారు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రధిత యుక్తిభి ధియాహ అని అంటున్నారు. చాలా గొప్ప విషయం ఇది. వేదాంతం ఎప్పుడు కూడా శృతులు చెబుతున్నాయి, ఇదిగో ఇట్లా అని చెబుతున్నాయి. మనం నమ్మి దాన్ని విచారణ చేయాలి. నమ్మటం ఎందుకనంటే విచారణ చేయడానికి వీలుగా నమ్మాలి. నమ్మటం అంటే మూర్ఖంగా నమ్మటం కాదు. ఆ విషయాన్ని నమ్మిన తర్వాత మనం విచారణ ఎట్లా చేయాలి అంటే యుక్తి, అనుభవం. యుక్తి అని అంటే ఉపమానాల ద్వారా, అనుభవం అంటే నీకు ఉన్నటువంటి అనుభవాల ద్వారా. ఈ రెండింటి ద్వారా కూడా మనం ఆ చెప్పినటువంటి విషయాన్ని, శృతులు చెప్పినటువంటి విషయాన్ని స్థిరపరచుకోవాలి. అలా స్థిరపరచుకుంటేనే మనకి నిలబడుతుంది. అలా స్థిరపరచుకోకపోతే ఈ భావన మనకి నిలబడదు. అందుకనే ప్రధిత యుక్తిభి అన్నారు. అంటే చక్కని యుక్తులతో అని అర్థం. యుక్తులు అంటే ఉపమానాలు అన్నమాట. అంటే సందేహరహితంగా మనం కనుక గ్రహించాలి అని అంటే శృతులు చెప్పినటువంటి సత్యాన్ని యుక్తితో, లాజిక్తో రాపిడి పెట్టాలి. లాజిక్తో రాపిడి పెట్టాలి. ఎందుకనంటే ఇప్పుడు మనకి బల్ల ఉన్నది, కుర్చీ ఉన్నది, 4 కాళ్ళు ఉన్నాయి. కుక్క ఉన్నది, 4 కాళ్ళు ఉన్నాయి. కాబట్టి బల్లన్నా కుక్కన్నా ఒకటే, ఇది లాజిక్. కానీ దాంట్లో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బల్ల కుక్క ఒకటే ఎందుకంటున్నావు అంటే కాళ్ళు 4 ఉన్నాయి కాబట్టి. మరి తోకుందా? కుక్కకి తోక ఉంటుంది, మరి బల్లకి తోకుందా? లేదు. సరే పాలు లేదు, తోక కూడా పెట్టామనుకో. మరి కుక్క ఏమో కదులుతుంటుంది, బహుభమని అరుస్తూ ఉంటుంది, ఇంటికి కాపలా ఉంటుంది. మరి బల్ల కూడా అట్నే అరుస్తుంటుందా, కాపలా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడ యుక్తి అని అంటే ఇలా లాజిక్ అంటే ఏదో చెప్పారు కాబట్టి చెప్పింది చెప్పినట్టుగా నమ్మటం కాకుండా దాన్ని మన యొక్క బుద్ధిని ఉపయోగించి అలా యుక్తితో ఆలోచించాలి. అప్పుడే సందేహాలు తీరిపోతాయి.
అయితే యుక్తితో ఆలోచించడం అంటే ఏమిటండి, ఎలాగో మాకు తెలియదు అన్నారు అనుకోండి. చూడండి, ఆత్మ కేవలో సాక్షి అని శృతి మాట, శృతి వాక్యం ఏమంటుంది? ఆత్మ కేవల సాక్షి, ఆత్మ కేవల సాక్షిగా ఉంటుంది అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామనంటే, మీరు చెప్పారు కదా మేము నమ్మేస్తామండి, మాకేం పర్వాలేదు, కేవల సాక్షి, కేవల సాక్షి. అట్లంటే కుదరదు. మీరు ఖచ్చితంగా అది కేవల సాక్షి ఎలా అవుతుందో విచారణ చేయాలి. అయితే భగవద్గీత కూడా చెప్తుంది అది కేవల సాక్షి, శృతి వాక్యాలు చెప్తున్నాయి కేవల సాక్షి. కానీ మనం విచారణ చేయాలి. ఎలా విచారణ చేయాలి, ఎలా యుక్తితో విచారణ చేయాలి అని అంటే, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి 3 అవస్థల్ని జాగ్రత్తగా వినాలి మీరు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి 3 అవస్థల్ని, ఆ అవస్థల్లో జరిగేటువంటి పనుల్ని, అనుభవాల్ని, ఆ అనుభవాలు పొందుతూ ఆనందించేటువంటి, దుఃఖించేటువంటి లేదా అచేతనంగా ఉండేటువంటి విశ్వ తైజస ప్రాజ్ఞుల్ని తాను మారకుండా, తనలో ఏ వికారాలు లేకుండా నిశ్చలంగా కేవలంగా చూస్తూ ఉండేటువంటిది ఆత్మ. ఆత్మ కేవల సాక్షి అన్నారు కదా. ఆత్మ అంటే ఎవరు? నీవే. అంటే అసలు నీ స్వరూపం ఆత్మ. మరి ఆత్మ అయినటువంటి నీవు ఏం చేస్తున్నావు? కేవల సాక్షిగా చూస్తున్నావు. నిజంగా ఈ ఒక్కటి కనుక మనం బాగా అర్థం చేసుకుంటే సాక్షి భావన చక్కగా చేయొచ్చు. అందుకే ఇప్పుడు దీన్ని ఉదాహరణ మీకు చెప్తా ఉంది, ఎట్లా మనం యుక్తితో విచారణ చేయాలి. ఇప్పుడు ఆత్మనైనటువంటి నేను, ఆత్మ అంటే ఏమిటి? ఈ దేహేంద్రియ మనోబుద్ధుల లోపల ఉండి, వీటన్నిటికీ అంటకుండా ఉండి, చైతన్యవంతంగా ఉండి, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండి, స్వయం ప్రకాశంగా ఉండి, అంతటా ఉన్నటువంటి చైతన్యమే ఆత్మ. ఆ ఆత్మ ఏం చేస్తుందనంటే కేవలంగా చూస్తూ ఉంది. ఏం కేవలంగా చూస్తుంది? ఈ జాగ్రత్త అవస్థని చూస్తుంది, స్వప్నావస్థని చూస్తుంది, సుషుప్తిని చూస్తుంది. జాగ్రత్త అవస్థలో అనుభవాలను చూస్తుంది, స్వప్నావస్థలో అనుభవాలను చూస్తుంది, సుషుప్తిలో అనుభవాన్ని చూస్తుంది. ఇంకేం చూస్తుంది? జాగ్రత్తలో అనుభవాలు పొందే విశ్వని చూస్తుంది, సుషుప్తిలో అనుభవాలు పొందేటువంటి తైజస్సుని చూస్తుంది, సుషుప్తిలో అచేతనంగా ఉన్నటువంటి ప్రాజ్ఞుడిని చూస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది? మళ్ళీ 3 మాటలుగా చెప్తున్నాను. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థల్ని చూస్తున్నది. ఈ అవస్థల్లో పొందుతున్నటువంటి అనుభవాలను చూస్తుంది. ఆ అనుభవాలు పొందుతున్నటువంటి విశ్వ తైజస ప్రాజ్ఞుల్ని చూస్తుంది. ఎవరు? ఆత్మ. ఎలా చూస్తుంది? కేవల సాక్షి. కేవల సాక్షి మామూలు సాక్షి ఏమిటి? బజార్ని ఎవరన్నా 2 పోతున్నారు, పోతా తగాదాడుకున్నారు, కొట్టుకున్నారు, నువ్వు కూడా దారిని పోతా ఉన్నావు. అలా చూస్తూ పోయావంటే నువ్వు కేవల సాక్షి. అలా చూస్తూ అయ్యా ఎందుకు మీరు కొట్టుకుంటున్నారు, ఎందుకు మీరు తగాదాడుకుంటున్నారు అడిగావా, నువ్వు ఇప్పుడు కేవల సాక్షి కాదు. అంటే నీకు మంచి అన్న జరుగుద్ది, చెడు అన్న జరుగుద్ది. అక్కడ ఇద్దరు కలిసి కొట్టనన్నా కొడతారు, లేకపోతే తిట్టనన్నా తిడతారు, లేకపోతే ఇద్దరు కలిసి ప్రశంసిస్తారు వాళ్ళ తగాదాగా నువ్వు తీరిస్తే. అప్పుడేమవుతావు? నువ్వు కేవల సాక్షి కాదు. కేవల సాక్షి అంటే ఎవరు? చూసావు అంతే, వెళ్ళిపో, చూస్తావు అంతే. ఇక దాని గురించి ఏం ఆలోచించవు. ఇంకా అవతలికి పోయిన తర్వాత ఎందుకు వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, ఎందుకు ఇద్దరు తిట్టుకుంటున్నారు అని కూడా ఆలోచించవు. అలా ఆలోచించకుండా ఉంటే కేవల సాక్షి. ఆత్మ అట్లాంటిది, మన స్వరూపం అట్లాంటిది. మనం అలాంటి వాళ్ళం. అలాంటి మనం ఇలా అయ్యాం. ఎందుకు అయ్యాం? ఈ కష్టాలు, దుఃఖాలు, బాధలు అనుభవించడానికి. నువ్వు దారిన పోయేటువంటి వాడివి చూసి హాయిగా నువ్వు పోతే నీకు ఏ గొడవ లేదు కదా. ఎందుకు నువ్వు అక్కడ వాళ్ళిద్దరి మధ్య పోవటం ఎందుకు? నీ తప్పంటం ఎందుకు? వాడేమో నిన్ను కొట్టడం ఎందుకు? ఎందుకు నీకు కర్మ? కేవల సాక్షిగా ఉండకపోవడం లేదు. కాబట్టి నువ్వు కేవల సాక్షివి. నువ్వు ఆత్మగా ఉన్నావా? నువ్వు కేవల సాక్షి. కేవల సాక్షిగా ఉన్నావా? నువ్వు ఆత్మ అవుతావు. అలా కాకుండా మామూలు సాక్షి కనుక ఉన్నావా? నువ్వు ఇదిగో ఈ క్షేత్రాన్ని అవుతావు. ఈ విషయాన్ని మీరు ఒక యుక్తితో ఆలోచించండి అన్నాం. ఇదే విషయాన్ని ఇప్పుడు ఈ విషయం బాగానే అర్థమైంది. కానీ యుక్తితో మీరు స్వతంత్రంగా ఆలోచించాలి. అలా ఆలోచించాలంటే
ఇక్కడ నగర దృష్టాంతం అని ఉంటుంది ఓ ఉపమానం. ఏమిటది అంటే నగరం, ప్రాకారం, ప్రాసాదం. నగరం అంటేనేమో ఊరు మొత్తం, ప్రాకారం అంటేనేమో ఆ రాజుగారి ఆ ఇల్లు, ఆ భవనం ఉన్నటువంటి ఆ మొత్తం. ప్రాసాదం అంటేనేమో రాజుగారు ఉన్నటువంటి ఇల్లు వరకు. అంటే ఇల్లు కాకుండా ఉద్యానవనాలు, మరి స్విమ్మింగ్ పూల్స్ అన్నీ కలిపి ఉంటేనేమో దాన్ని ప్రాకారం అన్నారు. ప్రాసాదం అంటే ప్రసాదం అంటే ఆయన ఉండేటువంటి ఇల్లు, తినేది, పడుకొని నిద్రపోయేది అది. కాబట్టి ఇప్పుడు ఏమన్నాయి? 3: నగరం, ప్రాకారం, ప్రాసాదం. ఈ మూడింటిని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలతో మనం పోలుస్తాం. ఇక ఇందులో తిరిగేటువంటి రాజు జీవుడు. ఈ 3 అవస్థల్లో తిరిగేటువంటి వాడు జీవుడు కాదు. ఈ జీవుడు ఇక్కడ రాజు. అంటే 3 అవస్థల్లో తిరిగేటువంటి జీవుడే ఈ 3 చోట్ల తిరిగేటువంటి రాజు. ఇక 3 చోట్ల ఉండేటువంటిది ఆకాశం, అదేమో ఆత్మ. అంటే 3 అవస్థల్లో ఆత్మ ఉంటుంది, అదిగో అదేమో ఆత్మ. ఇక రాజు నగరంలో తిరిగి ప్రజల యొక్క క్షేమ సమాచారాలు విచారిస్తూ ఉంటాడు. ఎవరికేం కష్టాలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో అవన్నీ కూడా విచారిస్తూ ఉంటాడు. అంతా అయిపోయిన తర్వాత ప్రాకారంలోకి వచ్చి కూర్చొని ప్రశాంతంగా గార్డెన్లో కూర్చొని వీళ్ళ కష్టాలన్నీ తీర్చడం ఎట్లా అని ఆలోచించి వాటికి కావాల్సినటువంటి పథకాలను తయారు చేసి వాటిని ఆ క్రింది అధికారులకు చెప్పి ఆ ప్రకారంగా వాళ్ళ కష్టాలు తీర్చమంటాడు. అది ప్రాకారం. ప్రాసాదం ఇంకా లోపల ఇంట్లోకి పోయిన తర్వాత తిరిగి హాయిగా నిద్రపోతాడు. ఇది రాజు చేసేటువంటి పని. ఇప్పుడు ఇదే రకంగా జీవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు జాగ్రత్త అవస్థలో ఈ స్థూల శరీరంతో ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాడు, అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి అనుభవాలు పొందుతూ ఉన్నాడు. సరే, రాత్రి అయింది, నిద్రపోతాడు. అప్పుడు స్వప్నావస్థ. స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకొని ఆ స్వప్న ప్రపంచంలో స్వప్న పురుషుడిని సృష్టించుకొని ఆ పురుషుడు ఆ ప్రపంచంలో తిరుగుతాడు, అక్కడ కొన్ని అనుభవాలు పొందుతాడు. ఇక సుషుప్తి అనేటువంటి దానిలో కారణ శరీరంలో కూర్చొని అన్నీ మర్చిపోయి ఏమీ తెలియకుండా హాయిగా నిద్రిస్తాడు. ఇది జీవుడి పని. జీవుడు ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో, రాజు నగరం, ప్రాకారం, ప్రాసాదంలో తిరుగుతున్నాడు. రైట్. ఇప్పుడు నగరంలో తిరిగేటువంటి రాజు జాగ్రత్త అవస్థలో స్థూల శరీరాభిమాని విశ్వడు. స్థూల శరీరంలో జాగ్రత్త అవస్థలో స్థూల శరీరంలో తిరుగుతాడు కదా విశ్వడు. అదిగో ఆ విశ్వడే నగరంలో తిరిగేటువంటి రాజు. ఇక ప్రాకారంలో కూర్చొని అన్ని ఆలోచనలు చేశాడే రాజు. అదేంటంటే స్వప్నావస్థలో ఈ సూక్ష్మ శరీరంలో కూర్చొని తైజసుడు, అదిగో ఆ స్వప్న ప్రపంచాన్ని సృష్టించుకున్నాడే, అదిగో తైజస్సుడు. మరిక ప్రాసాదంలో తిరిగేటువంటి రాజు అంటే హాయిగా పడుకొని నిద్రపోయేటువంటి రాజు ఎవరంటే సుషుప్తిలో కారణశరీరంలో కూర్చొని హాయిగా ఏమీ తెలియకుండా ఉండేటువంటి ప్రాజ్ఞుడు. ఆ ప్రాజ్ఞుడు అనే పేరు కూడా అందుకే పెట్టారు. ప్రాజ్ఞుడు అంటే బాగా అర్జుడు, ఏమీ తెలియకుండా ఉంటాడు, అందుకని ప్రాజ్ఞుడు. మరి ఆత్మ ఏమిటి? ఇది కావాలి మనకి. అదిగో నగరంలో ఉంది, ప్రాకారంలో ఉంది, ప్రాసాదంలో ఉంది ఆకాశం. మరి ఆత్మ జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్నావస్థలో ఉంది, సుషుప్త అవస్థలో ఉంది. ఇది ఆత్మ. మరి నగరంలోనూ, ప్రాకారంలోనూ, ప్రాసాదంలోనూ తిరుగుతున్నటువంటి రాజుని, అనుభవాలు పొందుతూ ఉన్నటువంటి రాజుని ఎవరు చూస్తున్నారు? ఆకాశం చూస్తుంది. ఆకాశం ఎవరు చూస్తుంది? నగరంలో తిరిగే రాజుని చూసింది, ప్రాకారంలో తిరిగే రాజుని చూసింది, ప్రాసాదంలో పడుకొని నిద్రపోయినటువంటి రాజుని చూసింది. కానీ ఆకాశానికి వీటితో ఏమైనా సంబంధం ఉందా? వీటితో ఏ సంబంధం లేదు. అలాగే స్థూల శరీరంలో తిరిగేటువంటి జీవుడు అంటే విశ్వడిని, సూక్ష్మ శరీరంలో
నిద్రపోతున్నటువంటి తైసుడిని, సుషుప్తిలో ఏమీ తెలియకుండా పడి ఉన్నటువంటి ప్రాజ్ఞుడిని, ఈ ముగ్గురిని కూడా ఆత్మ అలా చూస్తూ ఉంటుంది. ఆకాశం ఎలా చూస్తూ ఉన్నదో ఇక్కడ ఆత్మ కూడా అలా చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉంటుంది అని అంటే ఇక వీడు చేసినటువంటి పనులతో కానీ, వీడు కన్నటువంటి కళలతో కానీ, ఏమీ లేకుండా పడుకొని నిద్రపోయిన దాంతో కానీ ఏమైనా సంబంధం ఉందా? ఉంది అని అంటే వాడు కేవల సాక్షిగాడు. కాబట్టి ఏ సంబంధము లేదు. అక్కడ ఆకాశానికి ఎంత సంబంధమో ఇక్కడ ఆత్మకు కూడా అంతే సంబంధం. అది కేవల సాక్షి. కాబట్టి ఆత్మ కేవల సాక్షి అనేటువంటి పదాన్ని యుక్తితో విచారించండి అని అంటే దానికి సరిపోయినటువంటి ఒక ఉపమానాన్ని మనం ఉదాహరణగా తీసుకొని అలా విచారణ చేయాలి. అట్లాగే ఇక్కడ చెప్పినటువంటి పదాలన్నింటినీ కూడా నీ అంతటి నీవుగా యుక్తితో చక్కగా విచారణ చేయి. శృతి వాక్యాల్ని అలాగే నమ్మేసేయటం కాకుండా నువ్వు నీ బుద్ధిని ఉపయోగించి యుక్తితో నువ్వు ఇట్లా విచారణ చేయాలి, విశ్లేషణ చేయాలి, మననం చేస్తూ ఉండాలి. సందేహం లేకుండా ఉండేటట్టుగా ఆ జ్ఞానాన్ని పొందాలి. సందేహం కలుగుతుంది కానీ విడిచిపెట్టావా? ఏమండి ఏదో కూర్చుంటే అన్ని సందేహాలేనండి, పోనీ నాకెందుకు అని వదిలిపెట్టామనుకో, అర్థం కాలేదని వదిలిపెట్టామనుకో, విచారణ చేయకుండా వదిలేసామనుకో, జన్మ జన్మలు నీ దుఃఖం తొలగిపోయేటువంటి అవకాశం లేదు. ఎందుకని? జన్మలకి జన్మలు ఎత్తుతూ ఉండాలి. జనన మరణ చక్రంలో ఇరుక్కోవాలా. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం, మళ్ళీ మళ్ళీ తల్లిగారి భూలో ప్రవేశించడం, మళ్ళీ మళ్ళీ కర్మలు చేయడం, మళ్ళీ మళ్ళీ ఫలితాలు అనుభవించడం, వాటి కారణంగా మళ్ళీ జన్మలు ఎత్తడం. ఈ రకంగా నిరంతరము కూడా ఈ జన్మమరణ చక్రంలో ఇరుక్కొని ఈ కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతిలో నువ్వు ఇరుక్కొని పోతావు. కాబట్టి నువ్వేం చేయాలి అని అంటే యుక్తితో విచారణ చేయి. శుద్ధమైనటువంటి బుద్ధితో ఇలా విచారణ చేస్తూ ఉండు. బుద్ధిని బాగా ఉపయోగించు, బుద్ధిని బాగా రాపాడించు. మన యొక్క బుద్ధి అంతా కూడా దేనికి ఉపయోగిస్తున్నాం? ప్రాపంచికమైనటువంటి విషయాల కోసం ఉపయోగిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చాలా తెలివిగల వాళ్ళమని మనం అనుకుంటున్నాం, ఇతరుల చేత అనిపించుకుంటా ఉన్నాం. కానీ ఇది కాదు, భగవంతుడి చేత అనిపించుకోవాలి. మనం ఇక్కడ భక్తులు అని అనుకుంటే లాభం లేదు, మనం ఇక్కడ జ్ఞానులు అనుకుంటే లాభం లేదు. భగవంతుడు వీడు నా భక్తుడు, వీడు మహాజ్ఞాని, వీడు బాగా తెలిసినటువంటి వాడని ఆయన అనుకోవాలి. అందుకని భగవంతుడి మెప్పు కోసం ప్రయత్నం చేయాలి కానీ ఇక్కడ లోకుల మెప్పు కోసం ప్రయత్నం చేసినందువల్ల మనకంత ప్రయోజనం ఏమి కూడా ఉండదు. ఈ ప్రకారంగా విచారణ చేసి ఏం చేయాలట? స్వయం ఆత్మని భావయేత్ అన్నాడు. స్వయం ఆత్మని భావయేత్, ఇదంతా స్వయంగా నీ హృదయంలో ధ్యానించాలి అంటున్నారు. నేను బ్రహ్మాన్ని అని ధ్యానించాలి. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాం ధ్యానించాలి, ధ్యానించాలి, ధ్యానించాలి. మీరందరూ ధ్యానించినట్టే అనుకుందామని అనుకుంటున్నారు. అట్ట కాదు, మీరు ధ్యానించాలి, ధ్యానం చేయాలి. ఈ భావాలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ భావాలన్నిటి యొక్క అసలైనటువంటి అర్థాన్ని తెలుసుకొని వాటిని యుక్తితో, బుద్ధితో విచారణ చేసి వాటిని బాగా స్థిరపరుచుకొని దాని ద్వారా, ఆ పదాల ద్వారా నేను బ్రహ్మాన్ని ఎలా అవుతున్నాను, నేను ఎలాంటి బ్రహ్మాన్ని అని ఇప్పుడు నా చెప్పుకున్నాం. కేవల సాక్షి, బ్రహ్మం అంటే కేవల సాక్షి. కాబట్టి నేను కేవల సాక్షి కనుక నేను కేవల సాక్షిగానే ఉండాలి. దేనికి కేవల సాక్షిగా ఉండాలి? దారిని పోయి, ఇందా చెప్పాము, దారిని పోయే వాళ్ళని చూసి మనం పట్టించుకోకుండా ఉండాలి. దానికి కాదు, దారిని పోతా ఉంటే ఎవరో తగాదాడుకుంటే ఇప్పుడు ఈ క్షేత్రం అంటే నువ్వు వెళ్ళి కేవలంగా వెళ్తావు, లేకపోతే వాళ్ళతోటి సంబంధం పెట్టుకొని ప్రశంసలో చివాట్లో తింటావు. ఈ రెండు సందర్భాల్లో కూడా కేవల సాక్షిగా ఉండాలి. అంటే నీ దేహం కాదు కేవల సాక్షిగా ఉండాల్సింది, నువ్వు వాళ్ళ చేత చివాట్లు తినేటప్పుడు కేవల సాక్షిగా ఉండాలి, వాళ్ళ చేత ప్రశంసలు పొందేటప్పుడు కేవల సాక్షిగా ఉండాలి, వాళ్ళని పట్టించుకోకుండా పోయేటప్పుడు కేవల సాక్షిగా ఉండాలి. అంటే కేవల సాక్షి దేనికనంటే ఈ దేహేంద్రియ మనోబుద్ధులకి కేవల సాక్షిగా ఉండాలి. దేహం చేసే పనులకి ఊరికినే చూడు, మరి మనసు చేసేటువంటి ఆలోచనల్ని ఊరికే చూడు, బుద్ధిలో ఉన్నటువంటి కోరికల్ని ఊరికే చూడు, దేన్ని పట్టించుకోవద్దు.
నీవు పట్టించుకోవద్దు. మళ్ళీ మీకు ఇక్కడ అనుమానం, ఏమంటే ఏం కోరిక పట్టించుకోకపోతే ఇంకేం బతుకండి ఆ బతుకు అనండి. పట్టించుకునేది ఎవరు? బుద్ధిలో కోరిక ఉంది, మనసులో ఆలోచనలు వస్తాయి, శరీరం పనులు చేస్తూ ఉంటుంది. మరి ఆత్మ అయినటువంటి నువ్వేం చేస్తావంటే బుద్ధిలో కోరికలు చూడు, మనసులో ఆలోచనలు చూడు, శరీరంలో చేసేటువంటి కర్మలు చూడు, అంతే. వాటి ద్వారా సుఖమో దుఃఖమో వస్తే మనసు అనిపిస్తే దాన్ని కూడా చూడు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ దేహం దాని పనులు చేసుకుంటూ ఉంటుంది, నువ్వు మాత్రం కేవలంగా చూస్తూ ఉండు. మనసు ఆలోచనలు చేస్తూ ఉంటుంది, నువ్వు కేవలంగా చూస్తూ ఉండు. కాబట్టి నువ్వు కేవలంగా చూడు, నువ్వు ఆత్మగా ఉండు అని అంటే ఇది. ఇతరులతో ఏం పట్టించుకోకుండా ఉంటాం కాదు, ఇదిగో దీని సంగతే ఇక్కడ. కాబట్టి నువ్వు ఎలా ఉంటావనంటే నువ్వు గనక ఈ మొత్తాన్ని పట్టించుకోకుండా ఉంటే నువ్వు ఆత్మగా ఉన్నట్టు. ఆత్మ సంగతి మర్చిపోయి దాంట్లో కనుక దూరేవా ఇక అంతే, నువ్వు ఆత్మగా, నువ్వు జీవుడు అవుతావు. జీవుడు అయ్యావా, దుఃఖాలు, జన్మమరణ చక్రం, కష్టాలు, బాధలు. ఆత్మగా ఉన్నావా, ఈ జన్మ ఇంతటితో అంతం, ఇక ఏ రకమైనటువంటి జన్మలు లేవు, జన్మరాహిత్యం, శాశ్వతమైనటువంటి ఆనందం. కాబట్టి ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. మళ్ళీ ఏమిటి నీ చేతుల్లో ఉంది? నీవు ఆత్మగా ఉండు. నీవు ఆత్మగా ఉండు అంటే దేహం ఆత్మగా ఉండటం కాదు, మనస్సు ఆత్మగా ఉండటం కాదు, ఇంద్రియాలు ఆత్మగా ఉండటం కాదు, బుద్ధి ఆత్మగా ఉండటం కాదు. వీటన్నిటినీ కేవలంగా చూస్తూ నువ్వు ఆత్మగా ఉండు. వీటన్నిటినీ కేవలంగా చూసేటువంటి నీవు ఆత్మవి. కాబట్టి నువ్వు కేవలంగా చూస్తేనేమో ఆత్మ అవుతావు, పట్టించుకుంటేనేమో మనస్సు అవుతావు. ఏమంటే మనసే కదా, ఆ మనసే. పట్టించుకుంటే మనస్సు, పట్టించుకోకపోతే ఆత్మ. ఇప్పుడు మనం మనస్సుని ఎందుకు అనుకుంటున్నాం? అన్నీ పట్టించుకుంటున్నాం కాబట్టి. కాబట్టి నువ్వు ఆత్మగా ఉండాలంటే ఏమి పట్టించుకోకుండా ఉండాలి. ఈ ప్రకారంగా స్వయం ఆత్మని భావయేత్తు. నీ హృదయంలో ఇలా ధ్యానించాలి, ఇలా భావించాలి. నేను ఆత్మను భావించాలి, నేను కేవల సాక్షిని భావించాలి, నేను నిశ్చలంగా జలరాశి, నిశ్చలమైనటువంటి ఆ జలరాశిని అని భావించాలి, నేను కేవలంగా ఉన్నాను అనేటువంటి భావన చేయాలి. ఈ ప్రకారంగా ఈ బ్రహ్మ లక్షణాలు ఏవైతే చెప్పబడ్డాయో వాటన్నింటినీ కూడా బాగా మధించి ఆ బ్రహ్మతత్వాన్ని అపరోక్షంగా అవగాహన చేసుకొని ఆ బ్రహ్మముగా నిలిచిపోవాలి. నేనటువంటి బ్రహ్మమును అనేటువంటి నిష్ఠలో ఉండిపోవాలి. నేనా అలా కనుక ఉన్నట్లయితే, నేను అటువంటి బ్రహ్మాన్ని దృఢభావంలో కనుక నువ్వు ఉన్నట్లయితే అప్పుడు నీ స్థితి ఏమిటి? తత్వ నిగమ భవిష్యసి. ఇది ఒక అద్భుతమైనటువంటి పదం, తత్వ నిగమ. ఈ పదం ఎక్కడ రాలా, ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు. తత్వ నిగమ భవిష్యసి, నీవు ఆ బ్రహ్మమే అవుతావు. అంటే బ్రహ్మప్రాప్తి కలుగుతుంది, అంటే ఆత్మదర్శనం కలుగుతుంది. ఎలా కలుగుతుందండి? ఎలా కలుగుతుందంటే ఎలా కలుగుతుందో చెప్పడానికి వీలు లేదు. అందుకని ఒక మాట చెప్పారు, కరాంబువత్ అని. అంటే నీ అరిచేతిలో కనుక నీటి పొట్టు కనుక వేసుకున్నట్టయితే నువ్వు ఎంత స్పష్టంగా చూస్తావో అంత స్పష్టంగా నేను బ్రహ్మాన్ని నీకు అర్థమైంది. మళ్ళీ నువ్వు ఇతరులకు చెప్పాలి లేదు, ఇతరులకు చెప్పాలనే కోరిక ఎవరికి ఉంటుంది? ఈ మనసుకు ఉంటుంది, కానీ నీకు ఉండదు. కాబట్టి నువ్వు మాత్రం కేవలం బ్రహ్మముగా ఉంటావు. కరాంబువత్, చేతిలో ఉన్నటువంటి నీటిలాగా. నీ అరిచేతిలో 2 బొట్లు నీరు కనుక వేసుకున్నట్లయితే నీకు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అలాగే బ్రహ్మతత్వం అనేటువంటిది నీకు దర్శనం అవుతుంది, అపరోక్ష జ్ఞానం నీకు కలుగుతుంది. అందువల్ల పైన చెప్పినటువంటి 10 ధ్యాన శ్లోకాలని కూడా నిగూఢమైనటువంటి గంభీరమైనటువంటి అర్థాలని యుక్తితో అర్థం చేసుకోవాలి. దీని అంతటికీ కూడా ఒకటి ఏమిటి అవసరం మనకి? సద్గురు సేవతో శాస్త్రాల్లో చెప్పినటువంటి వాక్యాలని తెలుసుకోవటం పరోక్ష జ్ఞానం. సద్గురు కృపతో ఆత్మవిచారణ చేసి ధ్యానం చేస్తే కలిగేది అపరోక్ష జ్ఞానం. రెండింటికి కూడా సద్గురు కృప అవసరం. సద్గురు సేవ ద్వారా పరోక్ష జ్ఞానం, సద్గురు కృప ద్వారా అపరోక్ష జ్ఞానం. ఇప్పుడు తార్కికంగా తర్కంతో, లాజికల్గా తర్కం అంటే ఇది ఇలాగనే ఎందుకు ఉండాలి, అలా ఎందుకు ఉండకూడదు అని నువ్వు కనుక విచారణ చేస్తే తర్కం. అంటే లాజికల్గా ఆలోచించగలిగినటువంటి
ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ శ్లోకాల్లో సూచించినటువంటి సత్యాన్ని సందేహరహితంగా గ్రహించగలుగుతారు. అలా గ్రహిస్తేనే ప్రత్యక్ష అనుభవం, అపరోక్ష అనుభూతి కలుగుతుంది. ఇలా ప్రత్యక్ష అనుభవంతో ఆత్మానుభవాన్ని, బ్రహ్మప్రాప్తిని పొందమని, అదే సమస్తమైనటువంటి దుఃఖాలకి విరుగుడు అని ఆచార్యుని యొక్క వాక్కు ఇక్కడ తెలియజేస్తూ ఉంటారు. ఈ ప్రకారంగా మనకిక్కడ ఈ చెప్పినటువంటి 10 శ్లోకాలని కూడా ఆషామాషిగా వదిలేయకుండా వాటిని చక్కగా విచారణ చేయి, నీ యొక్క బుద్ధిని ఉపయోగించు, యుక్తితో ఆలోచించు, లాజికల్గా ఆలోచించు. అలా ఆలోచించి దాన్ని స్థిరపరుచుకొని, అంటే చెప్పినటువంటి ఉద్దేశం ఏ ఉద్దేశంతో చెప్పారో ఆ ఉద్దేశాన్ని గ్రహించి దాన్ని స్థిరపరుచుకొని నీ హృదయంలో సదా ధ్యానించి నువ్వు చేరుకోవాల్సినటువంటి స్థానాన్ని చేరుకో. అపరోక్ష జ్ఞానం ద్వారా నువ్వు ఆ ముక్తిని పొందుతావు అని మనకి ఇక్కడ ఆశీస్సుల్ని అందిస్తూ, ప్రోత్సాహాన్ని ఇస్తూ శంకరాచార్యుల వారు ఈ ఫలశ్రుతి శ్లోకాన్ని చెప్పడం జరిగింది. అయితే ఇంకా తర్వాత 2 శ్లోకాలను కూడా చెప్పారు. మరి ఆ 2 శ్లోకాలు ఆత్మలో నిలిచినటువంటి వాడు ఏ ప్రకారంగా వ్యవహరిస్తాడు అనేటువంటి విషయాన్ని, అలాగే ఇంతవరకు చెప్పిన మొత్తాన్ని కూడా కంక్లూడ్ చేస్తూ మరో శ్లోకాన్ని చెప్తున్నారు. అయితే ఆ శ్లోకాలను మనం రేపు చెప్పుకుందాం. కానీ 10 శ్లోకాలని కూడా ఒకసారి ఇప్పుడు మళ్ళీ మనం చదువుదాం. ఈ 10 శ్లోకాలు చదువుదాం, మళ్ళీ మొదటి నుంచి చూడండి. 254 నుంచి. జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోష వర్జితం దేశ కాల విషయాతి వర్తియత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని యత్పరం సకల వాగ గోచరం గోచరం విమల బోధ చక్షుషః శుద్ధ చిద్ఘనమనాది వస్తు యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని షడ్భిరూర్మిభిరయోగి యోగి వృద్ధో భావితం న కరణైర్విభావితం బుద్ధ్యవేద్యమనవద్యమస్తి యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని క్రాంతికల్పిత జగత్కలాశ్రయం స్వాశ్రయం చ సదసద్విలక్షణం నిష్కలం నిరుపమానమస్తి యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని జన్మ వృద్ధి పరిణత్య పక్షయా వ్యాధి నాశన విహీనమవ్యయం విశ్వసృష్ట్యవన విఘాత కారణం బ్రహ్మతత్వమసి భావయాత్మని అస్తభేదమనపాస్తలక్షణం నిస్తరంగ జలరాశి నిశ్చలం నిత్యముక్తమవిభక్తమూర్తి యత్ బ్రహ్మతత్వమసి భావయాత్మని ఏకమేవ సదనేక
నిత్యమవ్యయ సుఖం నిరంజనం బ్రహ్మతత్వమసి భావయాత్మని యద్విభాతి సదనేకధా భ్రమాత్ నామరూప గుణ విక్రియాత్మనా హేమవత్ స్వయం విక్రియం సదా బ్రహ్మతత్వమసి భావయాత్మని యచ్చ కాస్యన పరంపరాత్పరం ప్రత్యగేక రసమాత్మలక్షణం సత్యచిత్ సుఖమనంతమవ్యయం బ్రహ్మతత్వమసి భావయాత్మని. ఈ ప్రకారంగా ఈ 10 శ్లోకాలని కూడా కంఠత నోటికొచ్చినట్టుగా చేసుకొని వాటిలో ఉన్నటువంటి భావాన్ని అలా హృదయంలో ధ్యానిస్తూ ముందుగా విచారణ చేసి ఆ విచారణ ధ్యానంలో కూడా అట్లా విచారణ చేస్తూ అటువంటి బ్రహ్మాన్ని నేను, ఆ బ్రహ్మాన్నే నేను అని చేసేటువంటి ధ్యానమే నిజమైనటువంటి ధ్యానము, భగవంతుణ్ణి అందుకోవడానికి ఉపయోగపడేటువంటి ధ్యానము. అది కర్మ, భక్తి, జ్ఞాన తర్వాత ధ్యానం. మామూలుగా అయితే కర్మ తర్వాత ధ్యానం ఏమిటంటే మామూలు ధ్యానం, అది ఎలా కూర్చోవాలా ఎలా చేయాలా నేర్చుకునేది. ఇక్కడ కూర్చోవడం నేర్చుకోవడం అదేమి లేదు, కూర్చోవాల్సినటువంటి పని లేదు, కళ్ళు మూసుకోవాల్సినటువంటి పని లేదు, నిరంతరం ఆ భావన చేయటం ప్రధానం. అదిగో అలా చేసి మనం ఆ పరమాత్మ స్థానాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి మిగిలినటువంటి 2 శ్లోకాలని కూడా మనం రేపు